ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి. సో ఇది క్యారమెల్ కేక్ అనమాట. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మనకు కమెంట్లో చెప్పేయండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా చేసేయచ్చు. సో దీన్ని చేయాల్సిన ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్గా మనం ఒక ఒక గిన్నె పెట్టుకొని అందులో షుగర్ అండ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక కప్పు షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం బాగా మెల్ట్ చేసుకొని మెరూన్ కలర్ అయ్యే వరకు మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట. అది మెల్ట్ అయ్యాక మనకు ఒక క్యారమల్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇంకా మనం ఏ దేంట్లో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో అయితే మనం ఈ క్యారమల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. క్యారమల్ వేసుకునేసినాక దాన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్ ఫుల్గాను. అండ్ మనకు దీనికోసం కావాల్సిన కేక్ రెసిపీకి అయితే మెయిన్ రెసిపీ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా దీన్ని జార్లో బ్రెడ్ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇలా మీకు కావాల్సినంత మీరు వేసుకోవచ్చు. మేము తక్కువ చేసుకున్నాం, ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి తక్కువ చేసుకుంటున్నాం అనమాట. ఇలా వచ్చిందేమో అనుకొని, బట్ రియల్లీ చెప్తున్నా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది మీరు ఫైనల్గా వేడిగా కాకుండా ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో మనకు స్వీట్ తగినంటే షుగర్ వేసుకోవచ్చు. మా అక్క అయితే హాఫ్ కప్ వరకు వేసిందనమాట షుగరు. ఇందులోనే 2 eggs అనేది మనం వేసుకోవాలన్నమాట. 2 eggs మనం వేసుకున్నాక హాఫ్ ప్యాకెట్ వరకు మనకు పాలు కావాల్సి పడుతుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట. అండ్ లేకపోయినా ఏలకల పొడి కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఏలకల పొడి వేసుకున్నా మనకు సరిపోతుంది. ఇంకా పచ్చిపాలు వేసుకోవచ్చు మనం డైరెక్ట్గా. పచ్చిపాలు మనం ఇలా వేసుకున్నాక మిక్సీకి మంచి మంచిగా సన్న పేస్ట్ ద్వారా చేసుకోవాలన్నమాట. బాగా పేస్ట్ ద్వారా చేసుకొని మనం ఆల్రెడీ క్యారమల్ వేసి పెట్టాం కదా, అందులో మనం ఈ పేస్ట్ని వేసుకునేసి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మనం దీనిలో వేసుకొనేసి ఇంకా ఒక 30 minutes వరకు ఆల్రెడీ పాత్రలో వాటర్ పెట్టి స్టాండ్ పెట్టింది కాబట్టి సో అందులో డైరెక్ట్గా పెట్టేసింది అనమాట. మాకైతే 30 minutes పడుతుంది మనకు టైం ఇది అయ్యేకి. 30 minutes వరకు మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు. 30 minutes తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చాకు లేకుంటే ఒక చాకు పెట్టి చూడండి. దానికి ఏమి అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. సో మాకైతే పర్ఫెక్ట్గా కేక్ వచ్చేసింది. ఇంకా అక్కైతే డైరెక్ట్గా తీసేసింది అనమాట, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంకా మనం సైడ్లో నుంచి చాకుతోనే వేసి ఇలా సైడ్లో తీసుకోవచ్చు. ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీరే చూడండి. చాలా అంటే చాలా స్మూత్ వచ్చేసింది అనమాట కేక్ అయితే. అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు, మేము ఇలా వస్తుందని అస్సలు అనుకోలేదు, బట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మాకైతే. అండ్ ఇలా ఒకసారి పిల్లలకు చేసి పెట్టింది, మళ్ళీ పిల్లలు కావాలా అంటారు. అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అనేది మీకు. సో అలానే వేడిగా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 minutes పెట్టాక తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో దీని లుక్ వైజ్ అయినా టేస్ట్ చాలా